నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రాజేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి. సార్ రాజేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు ఏదైనా ఒక పెట్టుబడి పెట్టి ₹1 కోటి లేదంటే ఒక 2 కోట్ల రూపాయలు సంపాదించడం అనేది సాధ్యమయ్యే పని. ఆలోచించడానికి కూడా కొంత బాగానే ఉంటుంది. ఒక పెట్టుబడి పెట్టి 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు. సో ఇదంతా పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. కొంతమంది సక్సెస్ఫుల్ పర్సన్స్ కూడా చెప్తుంటారు, నేను ఇంత పెట్టుబడి పెట్టాను, నాకు 1 కోటి, 2 కోట్ల రూపాయలు దాని మీద ఆదాయం వచ్చిందని చెప్తుంటారు కదా. కానీ ఏదైనా ఒక పెట్టుబడి ద్వారా 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని, రిటర్న్స్ని జనరేట్ చేయడం అనేది సాధ్యం అవుతుందంటారా? 100 కోట్లు అనేది పెద్ద ఫిగర్ అండి. బట్ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక్కటేంటంటే మనకు 100 కోట్లు అనేసరికి మనకు డ్రీమ్ బిగ్ అంటాం చూడండి, డ్రీమ్ బిగ్. బట్ అది మనకు చిన్నగా అనిపించాలి. అంటే 100 కోట్లు అనేసరికి మనము మరీ హైగా ఊహించేసుకుంటున్నాం. సో అది చిన్నది అని మన థాట్స్కి వచ్చిన రోజు అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 100 కోట్ల విషయానికి తీసుకుంటే 3 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటి, అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, అది ఎలాంటి రిటర్న్ ఇస్తుంది, ఎంత రిస్క్ ఉంది, ఇవన్నీ ఒక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి ఇనీషియల్ క్యాపిటల్ ఎంత ఉంది, అంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తున్నామా, మంత్ ఆన్ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నామా, దాన్ని పెంచుకుంటూ వెళ్తున్నామా, దీని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొకటి లాంగ్ టర్మ్ అప్రోచ్. మన మైండ్ సెట్ చేంజ్ అయిపోవాలి, మన మైండ్ సెట్ లాంగ్ టర్మ్కి ట్యూన్ అయిపోవాలి. సో ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఈ మూడింటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే, జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే 100 crores కూడా జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్లోకి వస్తే, సో నేను వ్యూవర్స్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఒకసారి వీడియో పాజ్ చేయండి, పెన్ పేపర్ తీసుకోండి, నేను చెప్పే ఫిగర్స్ ఒక్కొక్కటి నోట్ చేస్తూ ఉండండి. యాజ్ వెల్ యాజ్ మీకు మీ అండర్స్టాండింగ్, ప్రాపర్ అండర్స్టాండింగ్ కోసము మేము స్క్రీన్ మీద కూడా ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఆర్ నంబర్స్ అన్నీ వేస్తాము. అది చూస్తూ మీరు క్యాల్కులేషన్ కూడా చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ అంతా ఎందుకు అనంటే, మనము మన థింకింగ్, మనం ఎలా థింక్ చేస్తామో అలా అవుతాం. సో మెనీ సైంటిఫిక్ రీజన్స్, దట్స్ ప్రూవన్. సో మన థింకింగ్ ఈ ట్రాక్లో వెళ్ళాలి. సరే 100 కోట్లు కాకుంటే అట్లీస్ట్ 50 కోట్లు 20 కోట్లు అయినా చేయగలిగే కెపాసిటీ ఉంది అని మనము నమ్మితే 100% అది అవుతుంది. సో క్యాలిక్యులేషన్స్లోకి వస్తే అండి, సే ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు 100 కోట్లని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన చిన్నప్పుడు ఏజ్లోకి వెళ్తే 20 years బ్యాక్, 30 years బ్యాక్ వెళ్ళినప్పుడు, ఆర్ మనం పుట్టినప్పుడు లక్షాధికారి అంటే చాలా, మన పాత తెలుగు మూవీస్లో లక్షాధికారి అంటే చాలా పెద్దది, అంటే ఒక జమీందార్ లాగా ట్రీట్ చేసేవారు లక్షాధికారి అంటే. తర్వాత ఏమైంది, కోటీశ్వరుడికి వచ్చేసింది. ఇవాళ అది కూడా కామన్ అయిపోయింది. సో అందుకని ఈ 100 కోట్ల కాన్సెప్ట్ అండి. నౌ అయితే ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఈరోజు 100 కోట్లు అనుకుంటే ఒక 20 ఏళ్ళ తర్వాత మన దగ్గర 100 ఉంటే ఈరోజు వాల్యూ ఏంటి, ప్రజెంట్ వాల్యూ అంటాం మనం. అంటే 20 ఏళ్ళ తర్వాత ఏంటి, 30 ఏళ్ళ తర్వాత ఏంటి, 40 ఏళ్ళ తర్వాత ఏంటి. ఈ ఫిగర్ చూసుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపించేది 20 ఏళ్ళ తర్వాత మన దగ్గర 100 కోట్లు ఉంటే ఈరోజు 31 కోట్లతో సమానం, 31 crores. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పాయింట్ని తీసుకుంటే 30 ఏళ్ళ తర్వాత మన దగ్గర 100 కోట్లు ఉందనుకోండి, అది 17.5 crores సమానం ఈరోజు. 40 ఏళ్ళ తర్వాత 100 కోట్లు ఉందనుకోండి, ఈరోజు 10 కోట్లతో సమానం. అంటే ఈరోజు 10 crores ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒక 40 years తర్వాత 100 కోట్లు ఎంత ఉంటుందో ఈరోజు ఆ 10 crores అది. అంటే ఈ ఒక్క పాయింట్ మనకు వస్తే మన థాట్ ప్రాసెస్ కొంచెం చేంజ్ అవుతుంది. ఏమవుతుంది, అరే ఇది అచీవ్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. సో ఇదొక పాయింట్. సెకండ్ పాయింట్, ఎగ్జాక్ట్ నెంబర్స్కి వస్తే కనుక, ఒకవేళ 20 years సినారియో తీసుకుంటే, ఒక 40 ఏజ్ అతను ఉన్నాడు, 60 ఏజ్ వరకు హీ వాంట్స్ టు క్రియేట్ 100 crore. అప్పుడు ఆయన మంత్ ఆన్ మంత్ నేను ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే 10 lakh SIP చేయాలి, 10 lakh per month ఇన్వెస్ట్ చేయాలి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి. నెలకు 10 లక్షలు చేయాలి. అంటే ఆయన శాలరీ ఎక్కువ ఉండాలి.
ఓకే, లేదు ఎస్ఐపి లేదు, ఏదో బిజినెస్లో ఉన్నాడు, ఆయన దగ్గర ఏదో ప్రాపర్టీ కొని అమౌంట్ వచ్చింది, 10 crore ఉంది, 10 crore ఇన్వెస్ట్ చేస్తే అట్ ద రేట్ 12%, అంటే ఆ ప్రోడక్ట్లో 12% కనుక వస్తే మనకు 100 crores అవుతుంది. సో ఈ పాయింట్ కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది నేను చెప్పినప్పుడు. బట్ సెకండ్ పాయింట్కి వద్దాం. ఒకవేళ నా దగ్గర 10 లక్షలు లేవు, తక్కువ ఉన్నాయి, నేను స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాను, ఇదే 40 ఏళ్ళ పర్సన్ 5.5 lakh సిప్తో స్టార్ట్ చేస్తే దాన్ని 10% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే 20 yearsలో 100 crore జనరేట్ చేయొచ్చు. 5.5 lakh సిప్ పర్ మంత్ ఉన్నారండి చేసేవాళ్ళు. ఎందుకంటే మా దగ్గర 8 lakhs 10 lakhs సిప్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, 2000 5000 సిప్ చేసేవాళ్ళు ఉన్నారు, 8 lakhs 10 lakhs సిప్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఆ సెట్ ఆఫ్ క్లయింట్స్కి ఇది వర్తిస్తుంది. ఎందుకంటే 40 ఏజ్ దాకా వచ్చేసి హీ విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్, ఎర్నింగ్ గుడ్. సో వాళ్ళు క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంది అని చెప్తున్నాను. నౌ వీ విల్ కమ్ టు ఎ డిఫరెంట్ ఏజ్. ఒక 30 years టైం ఉంది అని అనుకుందాం. అంటే 30 years ఏజ్ అతను ప్రాబబ్లీ జాబ్ స్టార్ట్ అయ్యి ఒక 6-7 years, 2 పిల్లలు. సో హీ కెన్ ఆల్సో క్రియేట్. ఆయన విషయానికి వస్తే 2,83,000 సిప్ చేయాలి ఎవ్రీ మంత్, 2,83,000 చేయాలి. ఆయనకేంటి ఆర్ లంసమ్ విషయానికి వస్తే 3.33 crore, అంటే 30 years కాబట్టి. ఇంతకుముందు కేసులో 20 years ఉంది ఇన్వెస్ట్మెంట్ పీరియడ్, ఇక్కడ వచ్చేసరికి 30 years అయింది. 30 ఏళ్ల పర్సన్ 30 ఏళ్ల తర్వాత ఏంటనేది మనం ఇవన్నీ 60 ఏజ్లో 100 crore క్రియేట్ చేద్దామనే థాట్ ప్రాసెస్లో ఈ క్యాలిక్యులేషన్, రిటైర్మెంట్ అప్పటికి అమౌంట్స్ అన్ని కూడా. సో ఇక్కడ వచ్చేసరికి సరే 2.83 lakh అంత ఇన్కమ్ లేదు అని అనుకుంటే హీ కెన్ స్టార్ట్ విత్ 1.25 lakh. 1.25 lakhతో స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పాసిబిలిటీ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈరోజు శాలరీస్ 2 నుంచి 3 లక్షల వరకు కూడా ఈజీగా ఉన్నాయి. ఉన్నవాళ్ళు దే కెన్ స్టార్ట్. సో మనకి ఇంతకుముందు ఫస్ట్ స్టెప్ కంటే సెకండ్ స్టెప్ కొంచెం ఈజీ అనిపించింది. అంటే 30 years వాళ్ళు 100 crore క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. నౌ లెట్ us కమ్ టు 40 years. అంటే 40 year టైం ఉంది, 20 ఏళ్లలోనే ఉన్నారు. 20 ఏళ్ళలో జనరల్గా ఇన్కమ్ ఉండదు, బట్ దీనికి నేను మళ్ళీ ఎండ్లో వేరే చెప్తాను. సో 20 years ఏజ్ అతనికి కనుక స్టార్ట్ చేస్తే, సేమ్ మన పిల్లలు ఎవరో 20 yearsలో ఉన్నారు, వాళ్ళకి స్టార్ట్ చేద్దామని అనుకుంటే 84,000 సిప్ కావాలి. 84,000 సిప్తో 100 crores అయిపోతుంది. ఏది 40 yearsలో. లేదు మంత్లీ ఇన్కమ్ లేదు, వన్ టైం ఉంది అంటే ఒక 1 crore ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఈ రోజుల్లో చాలామంది ఉన్నారండి ప్రాపర్టీ కొని పిల్లల కోసం పక్కన పెట్టే, ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 years ఏజ్ అప్పుడు ఇంకా తక్కువలో కూడా పెడుతున్నారు. 1 కోటి రూపాయలు వేసుకుంటే 40 ఏళ్ల తర్వాత రిటర్న్స్ 100 crores అయిపోతుంది. ప్రాపర్టీ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రాపర్టీ అంత అవుతుందా లేదా తెలీదు, ప్రాపర్టీని వీళ్ళు యూజ్ చేస్తారా లేదా తెలీదు, బట్ ఇక్కడ 100 crore అయితే లిక్విడ్ మనీ. పెళ్లి కట్నంగా కూడా 1 కోటి 2 కోటి 3 కోట్లు కూడా ఇస్తున్నారు. ఈ మధ్య పెళ్లిలో కట్నంలో వస్తున్నాయి, అది ఇన్వెస్ట్ చేసినా వీళ్ళ రిటైర్మెంట్ ప్లాన్ ఇస్తున్నారు కాబట్టి. సో సరే లంసమ్ లేదు, సిప్ కూడా అంత లేదు అనుకుంటే, ఈరోజు ఎవరైనా పిల్లలు 20 years ఏజ్లో ఉంటే పేరెంట్స్ కనుక వాళ్ళకి ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటే 27,000 సిప్ స్టార్ట్ చేస్తే చాలు. 20,000 సిప్, ఎస్, 40 years. కానీ 10% పెంచుకుంటూ వెళ్ళాలి ఎవ్రీ ఇయర్. 27,000 అంటే స్మాల్ అమౌంట్, ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, 60 year కల్లా 100 crores క్రియేట్ అవుతున్నాయి. సో మనం ఫస్ట్ స్టెప్లో చూసినప్పుడు 5.5 lakhs, సెకండ్ స్టెప్లో చూసినప్పుడు 1.25 lakh, థర్డ్ స్టెప్లో చూసినప్పుడు జస్ట్ 27,000 ఎస్ఐపి. వెరీ ఈజీ, వెరీ మచ్ ఈజీ. రూపాయలతో 20 ఏళ్ల వయసులో 60 ఏళ్ళప్పటికి 100 కోట్లు అవుతుంది. ఇక్కడ చిన్న లాజిక్ అండి. సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు, ఏది ఇల్లు తీసుకుని ప్రాపర్టీ దట్టు లోన్ మీద తీసుకొని పిల్లల పేరు మీద ఉంచేస్తూ ఇస్తున్నారు. మెనీ కేసెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక ఇల్లుండి కూడా ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క ఫ్లాట్ చొప్పున. అక్కడ ఏమవుతుందంటే ఒక 20 లక్షలు డౌన్ పేమెంట్ చేసి 1 కోటి రూపాయలు లోన్ తీసుకొని 20 yearsలో మళ్ళీ ప్రాపర్టీ ఇచ్చేస్తున్నారు. ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తే 20,000 కట్టిన డౌన్ పేమెంట్ని ఇన్వెస్ట్ చేసి అదే 86,000 ఎంత సిప్ ఉంటుంది. మనము ఈ 1 crore సిప్ 86,000 ఉంటుంది. ఆ 86,000ని మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి కట్టి ఆ డౌన్ పేమెంట్ని ఇన్వెస్ట్ చేస్తే
20 ఏళ్ళు చేస్తారు వీళ్ళు, చేసి ఇంకో 20 ఏళ్ళు వెయిట్ చేస్తారు. ఎందుకు అని అంటే మనం ఇంతకుముందు అన్న లాజిక్లో 20 ఇయర్స్ చైల్డ్ అనుకుంటే 40 ఇయర్ వరకు ఈ లోన్ అయిపోతుంది. నెక్స్ట్ 20 ఇయర్స్ వెయిట్ చేస్తే అగైన్ 100 crore విల్ హ్యాపెన్. అక్కడ కూడా 100 crore అవుతుంది. సో అంటే ఇన్ని పాసిబిలిటీస్లో 100 crore అనే ఫిగర్ చేస్తుంది. అంటే ఈరోజు 100 crore పెద్ద ఫిగర్ అనిపించవచ్చు, ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోతే మెల్లిమెల్లిగా స్టార్ట్ అయిపోతుంది. మనం ఈరోజు 10 కోట్లు 20 కోట్ల గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో సేమ్ ఆ రేంజ్లోనే ఈ ప్లానింగ్స్ అవి అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఏంటంటే టైం, ప్రోడక్ట్ ఈ రెండు కరెక్ట్గా చూసుకోవాలి. అంటే మనం పెట్టే టైంకి ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేస్తున్నాం అంటే ఆ ప్రోడక్ట్ మినిమం 12% రిటర్న్ ఇచ్చేది ఉంటే చాలు. నేను చెప్పే క్యాలిక్యులేషన్స్ అది మీరు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తారా, ఇంకేదైనా ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేస్తారా అంటే మన టైం పెట్టకుండా, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా, మన నాలెడ్జ్ స్కిల్స్ అంతా లేకున్నా కానీ వీ కెన్ క్రియేట్ 100 crores విత్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. 1-2 కోట్లు సంపాదించడం ఎలా అనేది అందరికీ తెలిసే, అందరికీ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. బట్ మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, ఈ ఎస్ఐపి ద్వారా, లేదంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఒక రైట్ ఏజ్లో కనుక ఒక ఇన్వెస్ట్మెంట్ని కనుక తీసుకుంటే అది ఒక లాంగ్ రన్లో 100 కోట్లు సంపాదించడానికి ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి అనే అంశం గురించి చాలా డీటెయిల్డ్గా అన్ని లెక్కలతో సహా మన ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.